తెలంగాణ ఐసెట్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ ఎప్పుడుంటదని చెప్పి మనోళ్ళందరికి ఒక డౌట్ అయితే ఉంది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడుంటది కావచ్చు, అండ్ ఈ కౌన్సెలింగ్ అనేది ఎట్లయితది అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. 2025 లోపల, 26 లోపల కూడా కొన్ని వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా మన ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓకేనా? సో, మీకు కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి మీరు కాలేజ్‌కెళ్ళి జాయిన్ అయ్యేంత వరకు అప్డేట్స్ అనేది నేను చేస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఏందంటే మీకు అప్డేట్స్ అనేది రీచ్ అయితాయి అన్నట్టు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అప్డేట్స్ అనేది రీచ్ కావు. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తా ఉండుర్రి. అండ్ వెన్ కమ్స్ టు కౌన్సెలింగ్, సో, మన కౌన్సెలింగ్ విషయానికొస్తే మనకు లాస్ట్ ఇయర్ లోపల ఆగస్ట్ లోపల ఈ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? ఆగస్ట్ 20కి అట్లా మనకి కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఆగస్ట్ సెకండ్ వీక్ లోపల, సెకండ్ వీక్ కాదు థర్డ్ వీక్. ఓకేనా? సో, ఆగస్ట్‌కి సంబంధించిన థర్డ్ వీక్ లోపల మనకి కౌన్సెలింగ్ అయితే ఉంటది. ఐసెట్‌కి సంబంధించి. సో, మనకు ఆగస్ట్ లోపల అప్డేట్ అయితే వస్తదన్నట్టు. కౌన్సెలింగ్ ఎప్పుడుంటదని చెప్పి ఆగస్ట్ సెకండ్ వీక్ వరకు మనకు ఒక అప్డేట్ అయితే వస్తదన్నట్టు. సో, కౌన్సెలింగ్ షెడ్యూల్ గురించో లేకపోతే ఏదో ఒక అప్డేట్ అయితే వస్తదన్నట్టు. సో, అప్డేట్ వచ్చిన తర్వాత మన కౌన్సెలింగ్ ఎప్పుడు అని చెప్పి నేనైతే వీడియో అయితే చేస్తా. ఓకేనా? సో, ఆగస్ట్ లోపల మన కౌన్సెలింగ్ ఉండడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎంబీఏ అండ్ ఎంసీఏకి సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్. సో, కౌన్సెలింగ్ గురించి అప్డేట్స్ కావాలంటే మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని మీరు ఫాలో అయితా ఉండాలి. ఓకేనా? ఫాలో అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అనేది తెలుస్తా ఉంటాయి. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లయితది మరి? కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఎట్లయితది? అనేది ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు. సో, కౌన్సెలింగ్ అనేది మనకు 2 ఫేజ్‌లలో కండక్ట్ చేస్తారన్నట్టు. సో, ఫేజ్ 1 అని చెప్పి ఒకటి కండక్ట్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ఫైనల్ ఫేజ్ అని చెప్పి మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. 2 ఫేజెస్ లోపల ఈ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1 అని చెప్పి అండ్ దాంతో పాటుగా ఫైనల్ ఫేజ్ అని చెప్పి. సో, ఫేజ్ 1 అండ్ ఫైనల్ ఫేజ్ లోపల మనకు సో, షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు వాళ్ళు. ఓకేనా? సో, ఒక షెడ్యూల్ ఉంటది. ఆ షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఫేజ్ తర్వాత మనకు ఫైనల్ ఫేజ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ ఫేజ్ 1 లోపల మనకేముంటది, ఫైనల్ ఫేజ్ లోపల ఏముంటదంటే సేమ్ ప్రాసెస్. కానీ ఏందంటే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చే ఛాన్స్ మనకి ఎక్కువుంటదన్నట్టు. కాబట్టి పక్కాగా మీరు ఫేజ్ 1 లోపల పార్టిసిపేట్ చేయడానికి ట్రై జేయరి. ఓకేనా? సో, 2 ఫేజ్‌లలో కండక్ట్ చేస్తారు కౌన్సెలింగ్ అనేది. ఫేజ్ 1 అండ్ ఫైనల్ ఫేజ్ అని చెప్పి. అండ్ మనకి ఎట్లా ఉంటది కౌన్సెలింగ్ ప్రాసెస్ అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, కౌన్సెలింగ్ ప్రాసెస్ విషయానికొస్తే మనకి ఫస్ట్ స్లాట్ బుకింగ్ ఉంటది బ్రో. ఓకేనా? ఫస్ట్ ఏంది కదా అంటే స్లాట్ బుకింగ్ ఉంటది. స్లాట్ బుకింగ్ లోపల ఏం చేయాల్సి ఉంటది కదా అంటే మనము ఒక అమౌంట్ కట్టి ఓకేనా? సో, మనం బేసిక్ అమౌంట్ ఉంటదన్నట్టు. మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటది. ఫీ పేమెంట్ చేసి ఒక ప్లేస్‌ని, ఒక డేట్‌ని, ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫీ పేమెంట్ చేసి డిపెండింగ్ అపాన్ కేటగిరీ ఫీ పేమెంట్ అనేది ఉంటదన్నట్టు. ఆ ఫీ పేమెంట్ చేసి ఒక ప్లేస్‌ని, ఒక డేట్‌ని, ఒక టైమ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. స్లాట్ బుకింగ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. ఫస్ట్ స్టెప్ స్లాట్ బుకింగ్. ఓకేనా? స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది కదా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఏంది కదా అంటే ఆల్రెడీ ఎవరైతే వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అమౌంట్ పే చేసి ఒక ప్లేస్‌ని, ఒక డేట్‌ని, ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. ఫస్ట్ స్లాట్ బుకింగ్. తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిన తర్వాత ఆ వెబ్ ఆప్షన్‌లను బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయితే చేస్తారు. సో, సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏందంటే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడము. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడము. ఓకేనా? సో, ఇది ఎగ్జాక్ట్ కౌన్సెలింగ్ ప్రాసెస్. ఫేజ్ 1 లోపల ఇదే ప్రాసెస్ ఉంటది. ఫేజ్ 2 లోపల ఇదే ప్రాసెస్ ఉంటదన్నట్టు. సో, ఫేజ్ 1 లోపల కౌన్సెలింగ్‌కి అటెండ్ కానోళ్ళు ఫేజ్ 2 లోపల కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాల్సి ఉంటదన్నట్టు.
సో, ఫేజ్ 1 లోపల పార్టిసిపేట్ చేసినోళ్ళు మళ్ళా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది ఎగ్జాక్ట్ కౌన్సెలింగ్ ప్రాసెస్ తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి. 2 ఫేజ్‌లలో ఉంటది. 2 ఫేజ్‌లకు సంబంధించి మనకు ఒకటేసారి షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఆ షెడ్యూల్‌ని బేస్ చేసుకొని కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. స్లాట్ బుకింగ్ ఉంటది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. వెబ్ ఆప్షన్‌లుంటాయి. సీట్ అలాట్‌మెంట్ ఉంటది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటదన్నట్టు. ఓకేనా? 2 ఫేజ్‌ల తర్వాత మనం కాలేజ్‌కి పోయి ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ స్లాట్ బుకింగ్ దగ్గర నుండి కాలేజ్‌కి పోయి మీరు జాయిన్ అయ్యేంత వరకు ఏమేమి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటదో, ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను షేర్ చేస్తా. ఏమేమి అప్డేట్‌లు ఉన్నాయో, ఆ అప్డేట్‌లన్నీ నేను చెప్తా. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే. అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ అయితది కదా కౌన్సెలింగ్‌ది. కౌన్సెలింగ్‌ది నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని చెప్పి చెప్తా. తర్వాత స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి చెప్తా. స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి చెప్తా. తర్వాత స్లాట్ బుకింగ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేమి డాక్యుమెంట్లు కావాలని చెప్పి చెప్తా. ఓకేనా? తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలని చెప్పి స్టెప్ బై స్టెప్ నేనే చెప్తా. తర్వాత సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ ఎట్లా చెక్ చేసుకోవాలనేది నేనే చెప్తా. తర్వాత ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి? అండ్ దాని తర్వాత ఒకవేళ ఫేజ్ 1లో నచ్చిన కాలేజ్, నచ్చిన కోర్స్ రాకపోతే నెక్స్ట్ ఫేజ్ 2లో ఏం చేయాలని చెప్పి డీటెయిల్ అన్నీ నేనే చెప్తా. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోరి. రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అప్డేట్స్ నేను చెప్తా. డెఫినిట్‌గా మీకు హెల్ప్ అయితాయన్నట్టు. ఓకేనా? సో, ఇది తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి మన ఛానెల్‌ని ఫాలో చేసుకొని పెట్టుకోరి. అండ్ ఫర్దర్‌గా మంచి అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి. నెక్స్ట్ నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి చెప్దాం అనుకుంటున్నా. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి ముందే చెప్తే మీరు అరేంజ్ చేసుకొని పెట్టుకుంట్రు. సో, ఆ వీడియో కావాలి అనుకున్నోళ్ళు కింద కామెంట్ జేయిరి. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్, యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది వీడియో చేసుకుందాం. అండ్ దాంతో పాటు కట్ ఆఫ్ ఓకేనా? కట్ ఆఫ్ ఎంతుంటది కావచ్చు అని చెప్పి ఆ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా వ్యూస్ వచ్చినాయనుకో ఆ వీడియో కూడా చేసేస్తా గ్యాప్‌ల. ఓకేనా? ఫస్ట్ మనం ఏందంటే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని చెప్పి అరేంజ్ చేసుకుందాం. దాని తర్వాత ఈ కట్ ఆఫ్ వీడియో చేసుకుందాం. అండ్ దాని తర్వాత ఇంకేమైనా అప్డేట్‌లు ఉంటే వాటి గురించి కూడా నేను చెప్తా ఉంటా అన్నట్టు. ఓకేనా? సో, ఇది తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.